మూసీ నదిపై హెరిటేజ్ పడగ విప్పింది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైరీ మూసీ నదిని మురికి కూపంగా మారుస్తోంది. షామీర్పేట్ ప్లాంట్ నుంచి తెస్తున్న ప్రమాదకర డైరీ వ్యర్థాలను గుట్టు చప్పుడు కాకుండా మూసీలో కలిపేస్తోంది. ప్రతిరోజు రాత్రి వేళల్లో వేల లీటర్ల వ్యర్థాలను నదిలోకి వదులుతున్న హెరిటేజ్ ట్యాంకర్లను స్థానిక కాలనీవాసులు అడ్డుకోవడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. ఒకవైపు మూసీ నది ప్రక్షాళన కోసం, దాన్ని పునరుజ్జీవింప చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, మరోవైపు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ఆ ప్రయత్నాలకు తూట్లు పొడుస్తోంది. నదిని మరింత కాలుష్య కాసారంగా మారుస్తోంది. షామీర్పేట మండలంలోని జగన్గూడలో ఉన్న హెరిటేజ్ ప్లాంట్ నుండి ప్రతిరోజు రాత్రిపూట స్కిమ్డ్ వే అనే డైరీ వ్యర్థాలను దాదాపు 50 కిలోమీటర్ల దూరం ట్యాంకర్ల ద్వారా తరలించి నాగోల్లోని మూసీ నదిలో యథేచ్ఛగా పారబోస్తున్నారు. ప్రతిరోజు రాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా 3 ట్యాంకర్ల ద్వారా దాదాపు 50,000 లీటర్లకు పైగా ప్రమాదకర డైరీ వ్యర్థాలను మూసీ నదిలోకి వదిలేస్తోంది హెరిటేజ్ సంస్థ. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసిన తరువాతే బయటకు వదలాలి అనే కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తుంగలోకి తొక్కి మూసీని ఇలా మరింత కాలుష్యం చేస్తోంది. నాగోల్లోని శ్రీ సహదేవ్ సింగ్ నగర్ కాలనీ వాసులు సోమవారం రాత్రి ఈ ట్యాంకర్లను అడ్డుకోవడంతో అసలు విషయం బయటపడింది. ట్యాంకర్ డ్రైవర్ వద్ద లభించిన హెరిటేజ్ సంస్థకు చెందిన స్టాక్ ట్రాన్స్ఫర్ అడ్వైస్ పత్రాలు ఈ దందాకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి. హెరిటేజ్ అనే సంస్థ స్కిమ్డ్ వేని దానిలో డ్రాప్ చేయడం జరుగుతుంది, దాన్ని కంటామినేట్ చేయడం జరుగుతుంది. దీనిపై నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపి తెలంగాణ రాష్ట్ర మన పీసీబీ ఉన్నది కదా, పీసీబీ కార్యదర్శిని దానిలో ప్రతివాదిగా చేర్చడం జరిగింది. స్కిమ్డ్ వే అనేది పాల నుంచి జున్ను, ప్రోటీన్ పదార్థం వంటి పాల ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో మిగిలిపోయే ద్రవ వ్యర్థం. ఇందులో సాధారణంగా నీరు, లాక్టోస్, వే ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు లాక్టిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇది విషపూరిత రసాయనం కానప్పటికీ అధిక సేంద్రియ భారం కలిగి ఉండటం వల్ల పర్యావరణానికి హాని కలిగిస్తుంది. అందువల్ల దీన్ని నేరుగా బయట పారపోయకూడదు. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన తరువాతే బయటకు విడుదల చేయాలి. కానీ హెరిటేజ్ సంస్థ మాత్రం ఈ హానికారక డైరీ వ్యర్థాన్ని దాదాపు 50 కిలోమీటర్లు ట్యాంకర్ల ద్వారా తరలించి మూసీలో పారబోస్తోంది. మూసీని ఒక డంపింగ్ యార్డ్గా మార్చేసి ఒక దిక్కేమో స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు చేస్తా పోతుండు మన ముఖ్యమంత్రి గారు. ఈడనేమో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ప్రకృతిక విధ్వంసం సృష్టిస్తుండు. హైదరాబాద్లో హెరిటేజ్ సంస్థ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరడం జరిగింది. స్కిమ్డ్ వే లాంటి వ్యర్థాలను జనావాసాల మధ్య నదీ జలాల్లో పారబోస్తే తీవ్ర పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. ఈ వ్యర్థాలు నీటిలో కరిగితే ఆక్సిజన్ అందక చేపలు చనిపోతాయి. మరోవైపు ఈ వ్యర్థాన్ని నేల మీద పారబోస్తే కొద్ది రోజులకే అది తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుంది. నేలలో పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. భూగర్భ జలాల నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. రోజుకు 50,000 లీటర్లకు పైగా స్కిమ్డ్ వేను తీసుకొచ్చి మూసీలో పారబోస్తూ మనుషుల ప్రాణాలకు హాని కలిగిస్తున్న హెరిటేజ్ సంస్థ వ్యవహారంపై న్యాయవాది రామారావు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ వేశారు. ఇప్పటి వరకు ఎంత మొత్తంలో మూసీలో హెరిటేజ్ సంస్థ వ్యర్థాలను కలిపారో విచారణ చేయాలని కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.